ఎట్లా లాస్ అయిపోయినావు? నీ ప్రొడక్ట్ నీ దగ్గరనే ఉంది, లాస్ ఎక్కడైనా? చెప్పండి రజిత మేడం, హ్యాండ్ రైజ్ చేశారు. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. గురుజీ చెప్పిన దాని స్టోరీలో ఒక 4 స్టూడెంట్స్ జర్నీ చేస్తారు కదా గురుజీ, కార్ అంటారు కదా, అప్పుడు వాళ్ళు ఆ స్టోరీలోనే ఒక 4-5 పాయింట్లు అయితే నేనైతే కలెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ గురుజీ చెప్తున్నాను. దాంట్లో పిల్లలు అక్కడ కార్ ఆగిపోయినప్పుడు అక్కడ వాళ్ళకి ఏం చేయాలో టెన్షన్ తోని అన్ని వైర్లు అటు ఇటు చేసుకున్నారు. అక్కడ వాళ్ళకి పేషెన్సీ లేదు సార్, లేదు పేషెన్స్ లేదు. తర్వాత ఏముంది, ఏం కాదు లేని టెన్షన్ తోనే ఆగిపోయారు. అప్పుడు పెద్ద ఆయన వచ్చి ఓపెన్ చేసి యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఎట్లా చూసారో అలా చూసి అక్కడ ఏం ప్రాబ్లమో ఆయన పేషెన్సీ తోని చూసుకున్నారు. చూసుకున్న తర్వాత ఒక రాయి తీసుకొని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు గురుజీ. అదే ఆ పిల్లలు టెన్షన్ తోని ఆ కొట్టేదేదో అద్దం మీద కొట్టొచ్చు, కొట్టొచ్చు, లేదు అది ఆ కార్ ఎవరిదైనా ఫ్రెండ్ది కావచ్చు, ఆ ఫ్రెండ్ నా కార్ ఎందుకు పలగొట్టినవరు అని వాళ్ళు ఏమన్నా గొడవలు కూడా కావచ్చు. ఆ పేషెంట్ తెలిసిన వాళ్ళ అనుభవం లేదని అక్కడ ఒక 4 పాయింట్స్ అయితే నేను కలెక్ట్. రాయితోన కొడితే 10,000 రూపాయలు ఛార్జ్ చేసిన వాడతాను. 10,000 రూపాయలు నీకు రాయితోన కొడితే ఛార్జ్ చేయాలంటే, రాయితోన కొట్టినందుకు నేను ఛార్జెస్ 10,000 లేదు, రాయితోన కొట్టినందుకు 500 తీసుకున్నా. కానీ 9,500 రూపాయలు ఎందుకు తీసుకున్నా నేను అని అంటే, ఆ రాయితోన ఏ ప్లేస్ లో కొట్టాలనేది నాకు తెలుసు కాబట్టి ఆ ప్లేస్ లో కొట్టినా కాబట్టి ఛార్జెస్ తీసుకున్నా అంటున్నాను అనమాట. రాయితోటి టైర్ ను కొడితే స్టార్ట్ కాదు, నిజంగా మేడం చెప్పినట్లుగా రాయితోటి అద్దం పైన కొడితే స్టార్ట్ కాదు, రాయితోటి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిండు కాబట్టి స్టార్ట్ అయింది. అంటే ఆ ప్లేస్ ఇంపార్టెంట్, కరెక్టా కాదా? కాబట్టి ఆ ప్లేస్ అది ప్రొడక్ట్ చూడండి. ఈరోజు ప్రొడక్ట్ మనం కూడా తీసుకుంటున్నాం. మీరు చూడండి, ఈరోజు ప్రొడక్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ప్రొడక్ట్ తీసుకున్నాం, డిమార్ట్ లో ప్రొడక్ట్ తీసుకున్నాం, మోర్ సూపర్ మార్కెట్ లో ప్రొడక్ట్ తీసుకున్నాం. ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, మీట్లో పెట్టేసుకోండి, రైట్? అండ్ ఎక్కడెక్కడో ప్రొడక్ట్ అయితే తీసుకున్నాం, కానీ ఎక్కడ మనకు చేంజ్ అవ్వలే. కానీ సేఫ్ షాప్ లో తీసుకున్న ప్రొడక్ట్ వల్ల ఈరోజు లక్షల రూపాయలు వస్తుంది, కరెక్టేనా కాదా? దాన్నేమో షాపింగ్ అంటున్నాం, దీన్నేమో ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం. ఇది ఎక్కడ లెక్క? అక్కడనేమో అవసరం ఉండి షాప్ కి వెళ్తాం గురుజీ, ఇక్కడనేమో డైరెక్ట్ మన దగ్గరికి వస్తుంది కాబట్టి అట్లా. ఇక్కడ మీ దగ్గర అవసరం లేకుండా నేను ప్రొడక్ట్ తీసుకోవాలా అంటుంటాను. అక్కడ అవసరం ఉండి నువ్వు జీవితాంతం ప్రొడక్ట్ కొంటే నీకు ఏం వస్తలేదు. ఇక్కడ అవసరం లేకుండా ప్రొడక్ట్ అయితే ఏం లేదు మన దగ్గర, అవసరం ఉండే ప్రొడక్టే ఉంది. కానీ ఈ రోజు తీసుకోవడం వల్ల జీవితాంతం నీకు అవసరంలో వచ్చే ఇన్కమ్ మొత్తం తెచ్చి పెడతాది అనమాట సేఫ్ షాప్, కరెక్టా కాదా? ఆలోచన చేయండి. బయట ఈరోజు అనవసరంగా షాపింగ్ చేయట్లేదా? నేను చెప్పాలా అనవసరంగా షాపింగ్ చేస్తున్నా లేదా? ఫ్రెండ్ తోటి షాపింగ్కి వెళ్తాం, కరెక్టా? యాక్చువల్గా ఎవరు తీసుకోవాలి అక్కడ? ఫ్రెండే తీసుకోవాలి. కానీ మనం ఫ్రెండ్ తో పాటు వెళ్ళి షాపింగ్ లో చూస్తే అరే బాగున్నాయి కదా కలెక్షన్, ఎందుకు తీసుకోకూడదు అంటే ఆ టైంకి అవసరం లేకుండా తీసుకుంటున్నామా లేదా? ఎస్ఆర్ నో? టైం పాస్ అయితే లేదు, ఎక్కడో కూర్చున్నాం ఒక దగ్గర, ఫోన్ ఓపెన్ చేసాం, ఆన్లైన్ లో మీషో ఓపెన్ చేసాం, టైం పాస్ కోసం షాపింగ్ చేస్తలేరా? అది అవసరమా అనవసరమా? రైట్. పెళ్లి ఎవరిదో ఉంది, ఎవరిదో పెళ్లి ఉంది, వాళ్ళ షాపింగ్ కోసం వాళ్ళతో పాటు వెళ్తున్నాం, మనము వాళ్ళని తీసుకొని వెళ్తున్నాం. ఆ టైంలో మన పెళ్లి లేకున్నా కూడా షాపింగ్ చేస్తామా? చేయండి. మరి చెప్పండి, అవసరమైన వాటికి అనవసరమైన వాటికి బయట షాపింగ్ చేస్తున్నప్పుడు ఈడ మనము ఒక షాపింగ్ చేస్తే మన జీవితమే మారుతుంది, మన అవసరాలు మొత్తం తీరుతాయినప్పుడు ఎందుకు చేయకూడదు? చేయొచ్చా లేదా? 100% చేయాలి. కాబట్టి ఒకటి ఈ రోజు మనం బయటికి వెళ్ళి ఆన్ ఫీల్డ్ లో బయటికి వెళ్ళేసి 100% ఈ రోజు మనం ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు ఒక టార్గెట్ ఇచ్చింది ఆల్రెడీ గురుజీ వాళ్ళు. తెలుసు కదా అందరికి టార్గెట్? తెలుసా టార్గెట్ ఏందో? ఏంది టార్గెట్? 1 month టార్గెట్ వచ్చిందా మనకి? 1 month టార్గెట్ వచ్చింది. స్క్రీన్ షేర్ అయింది, అందరికి కనిపిస్తుందా? కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అయిందా? రైట్. 1 month టార్గెట్ అనమాట, 30 days టార్గెట్. కానీ మనం ఇప్పుడు 15 days తర్వాత మనకి ఇది మనకు ఫిజికల్ చేస్తారనమాట. ఈ 15 days లోపు మనం చేయాల్సిన పని, ఈ రోజు నుంచి ఎవరైతే 400 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అంటే 2 sales తోటి 400 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ చేస్తారో వాళ్ళకి ఆర్టీటీ ఛాంపియన్ అవార్డు వస్తుంది. ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట, ఓకేనా? ఎవరైతే 600 BV బిజినెస్ వాల్యూమ్ చేస్తామో వాళ్ళకి ఆర్టీటీ సూపర్ పర్ఫార్మర్ అవార్డు. చెప్పండి, నిన్న గురుజీ తోటి గోల్డ్ మెడల్ సన్మానం రికగ్నిషన్ చేస్తుంటే ఎంత సూపర్ గా అనిపించింది.
కొందరికైతే Yes. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. 250+ డైమండ్లను క్రియేట్ చేసిన క్రియేటర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ వేసుకుంటే ఎంత హ్యాపీ అనిపించింది చెప్పండి. Yes, Guruji. ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ కోసం గురుజీ డౌన్ కి దిగి కింద ఆమెను కూర్చోబెట్టి మెడల్ వేస్తుంటే ఎంత హ్యాపీ అనిపించింది ఆమెకు. కళ్ళల్లో నీళ్ళు Yes, వచ్చేసినాయి. Guruji. చెప్పండి, అలాంటి అచీవ్మెంట్ మనం కూడా తీసుకోవాలా లేదా? Yes. Yes, Sir, తీసుకోవాలి గురుజీ. Yes, Guruji. మరి అది Yes, Guruji. తీసుకోవాలి అని అంటే సీరియస్ గా డిసైడ్ అవ్వాలి. ఈ రోజు నుంచి సీరియస్ గా డిసైడ్ అయిపోయి 400 బీవీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో, ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఈ 15 రోజులు ఇచ్చిన ఛాన్స్ గురించి ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట. 15 days లో ఆర్టీటీ ఛాంపియన్ అవార్డు వస్తుంది అనమాట మనకు. 400 బీవీ కంప్లీట్ చేసేస్తే 600 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ కంప్లీట్ చేసేస్తే ఆర్టీటీ సూపర్ పెర్ఫార్మర్ అవార్డు వస్తుంది. సార్ నో. Yes, అండ్ Guruji. 1000 బీవీ కంప్లీట్ చేసేస్తే సూపర్ క్యూఎస్సి అవార్డు కూడా వచ్చేస్తుంది. సార్ నో. 15 Yes, days Guruji. తర్వాత ఫిజికల్ గా రికగ్నేషన్ జరుగుతుంది. అది ఎలా ఏంది అనేది మన గురుజీ అనౌన్స్మెంట్ చేస్తాడు. కానీ 100% ఎవరైతే తీసుకుంటారో అదృష్టవంతులు అనమాట. తీసుకుందామా డిఎంఆర్ అందరూ? Yes, Guruji. Yes, Guruji. 15 days ఛాన్స్ ఉంది మనకు. 1000 బీవీ పైన ఫోకస్ చేద్దాం. 15 days ఛాన్స్ ఉన్న కూడా ఇంకా 400 బీవీ పైన ఫోకస్ చేయకూడదు. రైట్? ఈ రోజు మీరు 400 బీవీ కంప్లీట్ చేశారు. రేపు ఇంకో 200 బీవీ కంప్లీట్ అనుకోండి, 600 బీవీ కంప్లీట్ అయిపోయినట్లే, మీకు సూపర్ పర్ఫార్మర్ వచ్చినట్లే. ఇంకొక టూ సేల్స్ కంప్లీట్ చేశారు, 1000 అయిపోయింది, సూపర్ క్యూఎస్ వచ్చినట్లే. మీకు కంటిన్యూగా చేయాలి. ఈ 15 days లోపు ఏవైతే జరుగుతాయో మనకు అవన్నీ కన్సిడర్ చేస్తారనమాట. ఎంతమంది ఆర్టీటీ ఛాంపియన్స్ అవుతారు, ఎంతమంది ఆర్టీటీ సూపర్ పెర్ఫార్మర్స్ అవుతారు, ఎంతమంది సూపర్ క్యూఎస్ఎల్ అవుతారో అందరికీ రికగ్నేషన్ ఫిజికల్ గా జరుగుతుంది. రెడీ మరి అందరు? Yes, Yes, Guruji. చేద్దామా? Yes, Yes, Guruji. Guruji. రెడీ అంటే 100% ఈ 15 రోజులు ఫుల్ ఫ్లెడ్జ్ గా చేద్దాం. గురుజీ చెప్పినట్లుగా ఏదైతే మనకు స్టోరీ చెప్పిండు కదా, ఏ స్టోరీ? పాయసం స్టోరీ లాగా కాకుండా పాయసం స్టోరీలో షార్ట్ మెథడ్ లో సింపుల్ గా క్లియర్ గా అర్థం చేపించేసి ఎక్కువ డీటెయిల్ ఎక్కువ పర్సన్స్ కి. సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, 25 ఏళ్ల కంపెనీ 25 years గా ఎంత ఎథికల్ గా నడుస్తుందో బిజినెస్ చూడండి. అర్థమైపోయింది అది మనకి. కాబట్టి సీరియస్ గా తీసుకొని మనం ఐడియల్ చేద్దాం. ఎవరో మాటలు వినకండి. పిహెచ్డీలు వాళ్ళు చేయలేదు, మన గురుజీ వాళ్ళు పిహెచ్డీలు చేసిండ్రు, వాళ్ళ మాటలు విందాం మనం. సార్ చెప్పండి, సోము గురుజీ బిజినెస్ గురించి చెప్పిండు కదా. మరి మీ ఇంటి పక్కన పిహెచ్డీ చేసిన పర్సన్ దేంట్లో పిహెచ్డీ చేసి ఉంటాడు? ఇంటి పక్కన ఉన్న పిహెచ్డీ చేసిన పర్సన్ దేంట్లో పిహెచ్డీ చేసి ఉంటాడు? చదువులో పిహెచ్డీ. మరి సోము గురుజీ దేంట్లో పిహెచ్డీ చేసిండు? డైరెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లో పిహెచ్డీ చేసి. మరి ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో మనం వెళ్ళాలంటే ఎవరు మాటలు వినాలి? సోమశంకర్ గురుజీ అంతే, బస్ లేనే లేదు. బయట వాళ్ళు మస్తు చెప్తుంటారు, ఉల్టా జ్ఞానం ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళను పక్క కట్టేసేయండి. అర్థం చెప్పిద్దాం, ఇన్లేదా పక్క కట్టేసేయండి అంతే. ఎస్ఆర్ నో? కరెక్టా కాదా? మనకు తెలిసిన వాళ్ళు మందు తాగడం మంచిది అని చెప్తుంటారు, వాళ్ళు తాగుతుంటారు కాబట్టి. మనకు తెలుసు మందు తాగడం చెడ్డదని, అయినా సరే ఇంటలేకుండా ఉంటాం. మనం ఏం చేస్తాం? వాళ్ళని పక్క కట్టేస్తాం. కరెక్టా కాదా? సింపుల్. ఇది కూడా అంతే, ఇది కూడా పెట్టేద్దామా ఈరోజు నుంచి? బస్ కథ అంతే, వేరే ఏం లేదనమాట. సింపుల్, అర్థమైంది కదా? గురుజీ ఎలా చెప్పాలంటే తన ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసేసింది అక్కడ. కరెక్టా కదా? కాబట్టి డిలే చేయకుండా ఇవన్నీ మనం ఇంప్లిమెంటేషన్ చేసినామంటే పక్కా చెప్తున్నాను, ఎవరైతే పేషెన్స్ గా నిలబడ్డారో 100% సక్సెస్ అయిపోతారు. కరెక్టేనా? నో అన్న వాళ్ళు ఉంటారు. ఎందుకు? అక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికి చెప్పిండు. ఏమని చెప్పిండు? అభిషేక్ గురుజీ వాళ్ళ బ్రదర్ కూడా నో అన్నాడు, లేడా ఇక్కడే అని అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా చెప్పేసిండు, నో అన్న వాళ్ళందరూ వస్తలేరా అంటాడు. డైరెక్ట్ గా అంటే నేను బాధపడతానని డైరెక్ట్ గా చెప్పేసిండు. నో అన్న వాళ్ళు మస్తు మంది ఉంటారు, కనిపిస్తలేరు ఇక్కడనే అంటున్నాడు. అనడలేదా సార్? నో. మరి చెప్పండి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సార్. నేను ఒక మాట అడుగుతున్నాను అందరినీ. ఇక్కడ 349 మంది ఉన్నారు. అభిషేక్ గురుజీని ఆ రోజు నేను నో అన్నా. సార్ నో? ఎంత మందికి నేను నో అన్నది కరెక్ట్ అనిపిస్తుంది? కరెక్ట్ అనిపిస్తుంది నేను అన్నది? రాంగా కాదా? ఎందుకు రాంగ్? ఒకవేళ నేను నో అన్నది విని గురుజీ అట్లా ఆగిపోయింటే ఈరోజు ఎంత లాస్ అవుతుంది? దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, అంత లాస్ ఉంటుండే. కరెక్టా కాదా? మీరు ఇంత లాస్ అని చెప్పడానికి లేదు. ఎంత లాస్ అని చెప్పగలుగుతారా?
చెప్పలేము అది లాస్ ని, అంత లాస్ ఉంటది. చెప్పలేం. మరి మరి బయట వాళ్ళు కూడా నో అంటున్నారంటే వాళ్ళ తప్ప కాదా? ఎస్ గురుజీ. ఇదొక్కటి మీకు అర్థమైతే చాలు, ఇదొక్కటి మీకు అర్థమైతే చాలు అంతే. ఎందుకు మరి నేను ఎందుకు నో అన్నా ఆ రోజు? తెలిస్తే నో అంటానా? అర్థం కాక మా గురుజీ. తెలిస్తే నో అంటానా? నో గురుజీ, తెలిసిన తర్వాత చేస్తున్నారు కదా మా గురుజీ. అంటే తెలిస్తే నో అనను, తెలియక నో అన్నా. వాళ్ళు కూడా అదే కదా, తెలియక అనుకుంటున్నారు, తెలిసే వరకు అర్థం చేయించాలి అంతే. బస్ కథం, వేరే ఏమీ లేదు ఇక్కడ. అర్థమైంది అందరికి? ఇంకా క్లారిటీ వచ్చిందా? నో అని వింటే ఎంత తప్పు అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. నో అన్న వాళ్ళ మాటలు వింటే కూడా అంతే తప్పు. వాళ్ళని చూసి మనం ముందుకోవాలా? నో. కాబట్టి అర్థం చేసుకోండి. గురూజీ వాళ్ళు పిహెచ్డి చేసిండు, వాళ్ళకి తెలుసు బిజినెస్ ఏందనేది. వాళ్ళు చెప్పిన మాట విన్నారు కాబట్టి ఈరోజు గురూజీ ముందుకు పోయిండు. కొన్ని వందల వేల మందిని డైమండ్లను చేస్తున్నారు రోజు. కాబట్టి అర్థం చేసుకోండి, నో అన్న వాళ్ళది తప్పు కాదు, మిమ్మల్ని నెగిటివ్ చేస్తున్న వాళ్ళది తప్పు కాదు, తెలియక చేస్తున్నారు. వాళ్ళకు తెలిస్తే ఎక్కడుంటారంటే ప్యానెల్లో ఉంటారు, వాళ్ళు తెలియదు కాబట్టి బయట ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, తెలిస్తే ఎక్కడుంటారంటే సిస్టమ్ లో ఉంటారు, తెలియక ఉన్నారు. కరెక్టా కాదా? కాబట్టి అర్థం చేసుకోండి. తెలియని వాళ్ళు బయట ఎంతో మంది తిరుగుతుంటారు, వాళ్ళ మాట వినొద్దు. బిజినెస్ లో చెప్పే వాళ్ళ మాట విన్నామంటే మనం ముందుకు వెళ్తాం. సార్ రెడీయా మరి అందరూ? చేసుకోకుండా క్లోజ్ చేసుకుందాం అనమాట సెషన్. డిలే అవ్వద్దు. మనం 7:47 అవుతుంది, ఆల్రెడీ 7:40 అంతా క్లోజ్ చేసుకుందాం అనుకున్నాం ఈరోజు. రైట్, మరి క్లోజ్ చేసుకుందాం. లతా మేడం క్లోజ్ చేయండి మీరు సెషన్ ఈరోజు. ఎలా అనిపించింది? 2 విషయాలు చెప్పాలి అండ్ క్లోజ్ చేయాలి. థ్యాంక్ యూ గురుజీ, నాకు అవకాశం ఇచ్చినందుకు. నిజంగా గురుజీ ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాం. బీబీఎస్ గురించి, టీచబిలిటీ గురించి తెలుసుకున్నాము, పాత్ మనకి నాలెడ్జ్ ఎట్లా తీసుకోవాలి అని తెలుసుకున్నాము, టీమ్ కి సపోర్ట్ చేయడం గురించి తెలుసుకున్నాము, చాలా విషయాల గురించి తెలుసుకున్నాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఓకే గురుజీ, క్లోజ్ చేసుకుందాం గురుజీ. అందరు పిలిపి ముగించండి, పోస్ట్ లో ఉన్న వాళ్ళందరూ రెస్పాన్స్ ఇవ్వండి. ఐఎమ్ టార్గెట్ విన్నర్, ఐఎమ్ గోల్డ్ మెడల్ విన్నర్, ఐఎమ్ సూపర్ క్యూఎస్సీ విన్నర్, I'm Thailand winner. I'm a Thailand winner. I'm big car achiever. I'm a big car achiever. I'm private jet owner. I'm a private jet owner. I'm system follower. I'm a system follower. I'm a diamond. I'm a diamond. UCA. I'm a UCA. I'm UCA. I'm big rank achiever. I'm a big rank achiever. I'm 6 lab achiever. I'm a rank achiever. I'm a diamond. 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 Go diamond. Go diamond. Go diamond. Go diamond. Hit the target. Thank you so much గురుజీ. గురుజీ కోటి కోటి ధన్యవాదాలు మా గురుజీ. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము. Thank you so much గురుజీ. ధన్యవాదాలు.